ఈ ఫ్యాన్ వాడితే రెగ్యులర్ ఫ్యాన్తో కంపేర్ చేస్తే మీ పవర్ బిల్ 65% తక్కువ వస్తుంది. అదే ఆటంబర్గ్ ఎరీస్ స్టార్లైట్ ఫ్యాన్. ఈ వీడియోలో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఫీచర్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. మీరు కొత్తగా ఫ్యాన్ కొనే ప్లానింగ్లో ఉన్నా, మీ ఇంటిని స్మార్ట్ హోమ్గా మార్చాలనుకున్నా ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. బాక్స్ పై అయితే చూడొచ్చు ఆటంబర్గ్ ఎరీస్ స్టార్లైట్ అని అయితే రాసి ఉంది. అండ్ కింద మనకి బ్లూటూత్ వైఫైతో కనెక్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళ ఆటంబర్గ్ హోమ్ యాప్తో కూడా కంట్రోల్ చేయొచ్చు అని అయితే మెన్షన్ చేసి ఉంది. డీటెయిల్గా ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది నేను ముందు అయితే వీడియోలో చూపిస్తాను. అండ్ అంతేకాకుండా గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాతో వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా ఈ ఫ్యాన్ అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పైన బాక్స్ పై 2+1 year వారంటీ అని అయితే మెన్షన్ చేసి ఉంది. ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసేద్దాం. బాక్స్ను ఓపెన్ చేస్తే యూజర్ మాన్యువల్ ఉంది. సో యూజర్ మాన్యువల్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిఫర్ చేయండి. నాకైతే అవసరం పడలేదు, ఈజీగానే సెటప్ అయితే చేయగలిగాను. అండ్ 3 క్యానోపీస్ అయితే ఉంటాయి, అంటే కవర్స్ పైన కింద మనకి వైర్స్ అండ్ స్క్రూస్ కనబడకుండా. అండ్ ఒక ఎక్స్టెన్షన్ క్యానోపీ అయితే ఉంటుంది. అందరికీ ఇది అవసరం పడాలని అయితే లేదు. అండ్ స్క్రూస్, సేఫ్టీ వైర్, డౌన్ రాడ్, రిమోట్ అండ్ బ్యాటరీస్ కూడా వీళ్ళైతే ఇచ్చారు. అండ్ మెయిన్ ప్రోడక్ట్ BLDC మోటార్. సో 65% లెస్ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది నార్మల్ ఫ్యాన్తో కంపేర్ చేస్తే. అండ్ ఇది 5 star రేటెడ్ కాపర్ మోటార్, అందుకే పవర్ బిల్ అయితే చాలా తక్కువ కన్జ్యూమ్ అయితే చేసుకుంటుంది. జనరల్ ఫ్యాన్ మనం ఫుల్ స్పీడ్లో యూజ్ చేస్తే 70 to 80 watt పవర్ని అయితే తీసుకుంటుంది. బట్ ఈ ఫ్యాన్ మనకి కేవలం 30 to 35 watt పవర్ని మాత్రమే తీసుకుంటుంది. అందుకే నార్మల్ ఫ్యాన్తో కంపేర్ చేస్తే ఇది యూజ్ చేస్తే 65% తక్కువ పవర్ బిల్ అయితే వస్తుంది. అండ్ మోటార్ని అయితే మనం చూడొచ్చు. సో బ్లాక్ మ్యాటే ఫినిషింగ్తో అయితే వచ్చింది. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సెంటర్లో మనకి అటమ్ లోగో అయితే ఉంది. అండ్ బ్లేడ్స్ చూసినట్లయితే సో స్టైలిష్ డిజైన్తో, స్లీక్ డిజైన్తో అయితే ఉన్నాయి. ABS బ్లేడ్స్ కావడం వల్ల మనకి తక్కువ నాయిస్ వస్తుంది అండ్ కొంచెం ఎక్కువ ఎయిర్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫ్యాన్ అయితే డార్క్ టీ కోడ్. ఇందులో మరొక కలర్ ఉంది మార్బుల్ వైట్. మీ ఇంటీరియర్కి అండ్ మీ సీలింగ్కి తగ్గట్టుగా అయితే కలర్ని అయితే చూస్ చేసుకోండి. అండ్ ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాలేషన్ చాలా సింపుల్. అన్ని ఫ్యాన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో అలాగే. ఒకవేళ మీకు వస్తే చేసుకోవచ్చు, లేదా ఆటంబర్గ్ వాళ్ళు కూడా చేస్తారు, లేదా దగ్గరలోని ఎలక్ట్రీషియన్ ఎవరైనా చేయొచ్చు ఈజీగా. బట్ కొంచెం చూసుకోండి. సో అంటే ఒక్కో సీలింగ్కి ఆల్రెడీ సో డౌన్ రాడ్ ఉంటే ఈ రాడ్ అవసరం పడకపోవచ్చు, అదైతే చూసుకోండి. సో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఫ్యాన్ అయితే ఇలా ఉంటుంది. సో మీ ఇంటికి అయితే ఒక లుక్ను అయితే తీసుకొస్తుంది. సో చాలా ప్రీమియంగా, సో లగ్జరీగా అనిపిస్తుంది చూడగానే. డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్యాన్కి సంబంధించి. అండ్ ఫ్యాన్ని కంట్రోల్ చేయడానికి మనకి రిమోట్ అయితే ఉంటుంది. సో రిమోట్ అనే కాదు, చాలా రకాలుగా మనం ఫ్యాన్ని సో వైర్లెస్గా అయితే కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ రిమోట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. చాలా కాంపాక్ట్గా, స్లీక్గా ఉంది. క్వాలిటీ కూడా రిమోట్ది బాగుంది. అండ్ బటన్స్ గురించి మాట్లాడుకుంటే పైన పవర్ బటన్ అండ్ పక్కన LED ఇండికేటర్ ఉంది. అండ్ 1 2 3 4 5 సో ఇలా నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ఏ స్పీడ్లో ఫ్యాన్ తిరగాలో. అండ్ మనకి రెగ్యులేటర్ అయితే ఈ ఫ్యాన్స్కి అవసరం లేదు. అండ్ మధ్యలో బూస్ట్ బటన్ ఉంది. సో ఫ్యాన్ యొక్క స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ కావాలనుకుంటే ఈ బూస్ట్ బటన్ అయితే ప్రెస్ చేయండి. చాలా స్పీడ్గా అయితే తిరుగుతుంది. సో ఇప్పుడు నేను బూస్ట్ పెడతాను. అండ్ బూస్ట్ మోడ్లో కొంచెం ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది నార్మల్ మోడ్తో కంపేర్ చేస్తే. అండ్ గాలి కూడా చాలా ఎక్కువగా అయితే వస్తుంది. సో నాది ఎక్కడికి అతుక్కుపోయింది, అంత ఊగదు ఎయిర్. అండ్ గాలి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. సో బ్లాక్ క్లాత్ అయితే మొత్తం ఊగుతుంది. సో నేను తగ్గిస్తాను. అండ్ నెక్స్ట్ కింద మనకి మరొక 3 బటన్స్ ఉన్నాయి ఇందులో. సో ఆ లైట్ సెంటర్లో మనకి లైట్ ఉంది కదా, దాని యొక్క కలర్ని అయితే చేంజ్ చేయొచ్చు. సో మనం వామ్ కావాలంటే వామ్, న్యూట్రల్ కావాలంటే న్యూట్రల్, కూల్ కావాలంటే కూల్. సో మీకు నచ్చిన కలర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. పడుకునే ముందు మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్ చేసుకోవచ్చు. సెంటర్లో లైట్ బటన్ ఉంది కదా, ఈ లైట్ బటన్ని ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీ బాగా బ్రైట్గా ఉండాలా, డిమ్గా ఉండాలా, సో మీకు నచ్చినట్టుగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది బాగా బ్రైట్గా ఉంటే నచ్చదు నిద్రపోయేటప్పుడు, అలాంటి వాళ్ళు సో డిమ్ చేసుకోవచ్చు, లేదా నచ్చకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా రిమోట్తో కాకుండా మీరు డైరెక్ట్గా మీ మొబైల్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ప్లే స్టోర్ నుంచి ఆటంబర్గ్ హోమ్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో బ్లూటూత్ అయితే బ్లూటూత్, లేదా వైఫై ఉన్న వాళ్ళు వైఫైతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ వైఫైతో కనెక్ట్ చేయడానికి కూడా ఫస్ట్ టైం మాత్రం బ్లూటూత్ అయితే ఆన్ చేసి ఉండాలి. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి సేమ్ రిమోట్ ఎలా ఉంటుందో అలా బటన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సో ఫోన్ నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, నెంబర్ని సెట్ చేసుకోవచ్చు. బూస్ట్ ఇక్కడ సో మనకి ఫ్లాష్ ఐకాన్ ఉంది కదా, అక్కడ బూస్ట్. అండ్ అంతేకాకుండా ఈ రిమోట్లో కూడా మనం సో కలర్స్ని సేమ్ రిమోట్లో లాగే ఇక్కడ కూడా డే లైట్, కూల్, వామ్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటెన్సిటీని కూడా, లైట్ యొక్క ఇంటెన్సిటీని కూడా ఎక్కువ తక్కువ తగ్గించుకోవచ్చు. అండ్ సో స్లీప్ మోడ్ని కూడా మీరైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఫ్యాన్ స్పీడ్ ఏంటంటే
కొంచెం తగ్గుతుంది ఒక 2 hours తర్వాత స్లీప్ మోడ్ని ఎనేబుల్ చేసుకుంటే. సో అంటే మనం ఫస్ట్ పడుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది 5 ఉంటే ఒక 2 hours తర్వాత 4 అవుతుంది, అండ్ తర్వాత ఆఫ్టర్ 4 hours మళ్ళీ 3కి తగ్గిపోతుంది. ఇలా స్లీప్ మోడ్ అయితే వర్క్ అవుతుంది. అండ్ అలా కాకుండా టైమర్ని సెట్ చేసుకోవచ్చు. సో 1 hour తర్వాత ఆఫ్ కావాలా, 2 hours తర్వాత ఆఫ్ కావాలా, ఇలా మీరు ఎంత కావాలంటే అంత. సో అప్ టు 6 hours వరకు అయితే టైమర్ని సెట్ చేసుకోవచ్చు. బట్ టైమర్ని సెట్ చేసుకునే ఆప్షన్ రిమోట్లో అయితే లేదు. సో యాప్ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ యాప్లోనే మీకు ఎంత పవర్ని సేవ్ చేశారు, సో ఎంత పవర్ కన్జ్యూమ్ అయింది అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా యాప్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా యాడ్ చేయొచ్చు ఫ్యాన్ని కంట్రోల్ చేసేలా. అండ్ అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ లాంటి ఏదైనా స్మార్ట్ డివైస్ ఉంటుంది. సపోజ్ నా దగ్గర సో గూగుల్ నెస్ట్ మినీ ఉంది, నేను దానికి కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసి వాయిస్ కమాండ్స్ ద్వారా, ఈవెన్ ఫోన్ అవసరం లేదు, నాకు రిమోట్ అవసరం లేదు. సో హే గూగుల్ టర్న్ ఆన్ ఆటమ్ ఫ్యాన్ అంటే ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అంటే ఆఫ్ అవుతుంది. ఈవెన్ స్పీడ్ని కూడా మనమైతే వాయిస్ అసిస్టెంట్ ఉంటే, సో స్మార్ట్ స్పీకర్ ఏదైనా ఉంటుంది కదా, అమెజాన్ అలెక్సా అండ్ గూగుల్ నెస్ట్ మినీ ఏదైనా గూగుల్ స్మార్ట్ స్పీకర్ ఉంటే దాంతో అయితే కంట్రోల్ చేయొచ్చు. అది లేని వాళ్ళు మాత్రం సో మొబైల్ యాప్ రిమోట్తో అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ మొబైల్ యాప్లో కూడా వాయిస్ కమాండ్స్ ఇచ్చి అయితే మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇక్కడ మనకి యాప్లో అయితే ఉంది. అండ్ వారంటీ గురించి మాట్లాడుకుంటే 2+1 3 years వారంటీ అయితే ఉంది. సో మీరు వాళ్ళ వెబ్సైట్లో అయితే వారంటీ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ అక్రాస్ ద కంట్రీ మొత్తం 400 సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఆ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఓవరాల్ ఫ్యాన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో నేనైతే ఇక్కడే నా పైన అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో నాకు ఎందుకంటే జనరల్గా కెమెరాలో నాయిస్ రికార్డ్ అవుతుంది, అందుకే నాకు తగ్గట్టుగా కంట్రోల్ చేసుకునేలా అయితే సో ఇక్కడే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇంతకుముందు నాయిస్ ఎక్కువ వస్తుండే, సో కెమెరా మైక్ బాగా పిక్ చేస్తుండే నాయిస్. ఇప్పుడైతే ఆ ఇష్యూ సాల్వ్ అయింది, చాలా తక్కువ నాయిస్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఈ ఫ్యాన్ని చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. డస్ట్ పట్టదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది. సో డస్ట్ పడుతుంది, బట్ వీళ్ళు యూజ్ చేసిన స్పెషల్ కోటింగ్ వల్ల సో సింపుల్గా ఇలా తూడిస్తే అయితే అంటే ఈజీగా వెళ్ళిపోతుంది డస్ట్ అయితే, అది మంచి విషయం. అండ్ ఈజ్ ఆఫ్ యూసేజ్ కూడా చాలా బాగుంది. ఎలా అంటే అలా కంట్రోల్ చేయొచ్చు. రిమోట్, గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా, మొబైల్ యాప్, సో ఎలా అయినా కంట్రోల్ చేయొచ్చు. కంప్లీట్గా వైర్లెస్గా అయితే మీరు ఫ్యాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ వేరే ఎక్కడో ఉన్నా కూడా మీరు యాప్ సాయంతో ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. అండ్ పవర్ బిల్ అన్నింటికంటే ఇంపార్టెంట్. రెగ్యులర్ ఫ్యాన్తో కంపేర్ చేస్తే మనకి పవర్ బిల్ అయితే చాలా తక్కువ వస్తుంది. 65% లెస్ పవర్ని అయితే యూజ్ చేసుకుంటుంది. అండ్ అంతేకాకుండా నార్మల్ ఫ్యాన్స్ ఇన్వర్టర్తో రన్ అయ్యేటప్పుడు చాలా స్లోగా రన్ అవుతాయి. బట్ ఈ ఫ్యాన్ మాత్రం ఇన్వర్టర్ పై నార్మల్ ఫ్యాన్తో కంపేర్ చేస్తే 3 రెట్లు ఫాస్ట్గా తిరుగుతుంది. అది నాకు అన్నిటికంటే బాగా నచ్చిన విషయం. అఫ్ కోర్స్ డిజైన్ పరంగా చాలా బాగుంది. సో మన ఇంటికి ఒక అందాన్ని అయితే తీసుకొస్తుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓవరాల్గా ఈ ఆటంబర్గ్ ఎరీ స్టార్లైట్ ఫ్యాన్తో అయితే నేను సాటిస్ఫై అయ్యాను. సో పర్చేజ్ లింక్స్ కింద ఉంటాయి, మీరు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు, నేనైతే ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.